4వ మాట ఐశ్వర్య ఎక్స్ప్లెయిన్ ఇస్తుంది. సిద్ధపడదాం. గులాబీ పువ్వు అంటే యేసు రాజా, నా యేసు రాజా. గులాబీ పువ్వు అంటే యేసు రాజా, నా యేసు రాజా. తలపైన ముళ్ళ కిరీటం కటినీంట కొట్టినారు, తలపైన ముళ్ళ కిరీటం కటినీంట కొట్టినారు. నాకై నీవు భరించావా యేసు రాజా, నా యేసు రాజా. నాకై నీవు భరించావా యేసు రాజా, నా యేసు రాజా. గులాబీ పువ్వు అంటే యేసు రాజా, నా యేసు రాజా. గులాబీ పువ్వు అంటే యేసు రాజా, నా యేసు రాజా. హల్లెలూయా. అందరూ సప్పలు కొట్టొద్దు. సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితిని అర్థం. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. స్తోత్రం 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 ప్రభా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభా, ఈ 40 దినాలు ప్రభా ఎంతగానో నా తండ్రి నీ సన్నిధిలో మేము ప్రభా ఎంతగానో ఆసక్తి కలిగిన అయినా నిన్ను స్తుతించాం మహింపరిచాం ప్రభా. అందరూ నా తండ్రి 7 మాటలు పలుకుచుండగా ప్రభా అందరినీ ప్రోత్సాహపరిచావు, ఎంకరేజ్ చేసావు తండ్రి. వారిని బలపరిచావు దేవా, నీకు వందనాలనైనా ఇంకా పలకబోయే మాటలు అందును తండ్రి నువ్వే కృప చూపించండి దేవా, మీకు వందనాల స్తోత్రాలనైనా. పలికేవారు అందరి మనసుల్లో నాయన ప్రేరేపించండి తండ్రి, వారిని ధైర్యపరచండి, ప్రోత్సాహపరచండి, ఆదరణ కలిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాను తండ్రి. మనం చదువుకున్న సిలువ ధ్యాన 7 మాటల్లో 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు అర్థం నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని అర్థం. అయితే దేవుడు మనం ఎంత పాపం చేసినా ఎంత ఎలా ఉన్నా క్షమించాడంటే అది దేవుని కృప. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఎవరు క్షమించరండి, అది క్షమించారంటే దేవుని కృప. కీర్తనలు 22వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని గనుక నీవేలా దూరంగా ఉన్నావు. నా దేవా అయితే అండి దేవుడు పాపుల కొరకు మనల్ని రక్షించడానికి వచ్చారండి. అది మనము ఎంత పాపం చేసినా ఎంత అన్యాయం చేసినా ఇలా ఉన్నామంటే అది దేవుని కృప. ఎవరైనా అయితే మనం ఏదైనా చేసినప్పటికీ ఎవరు క్షమించరండి. ఇలా కరుణామయుడు దయామయుడు అయిన యేసయ్య తప్ప మన కోసం తన ప్రాణాన్నే బలిగా పెట్టారు. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. అంటే దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారిని దేవుడు ఎల్లప్పుడూ విడిచిపెట్టక చూస్తారండి. అలాగే ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి దేవుడిని నమ్ముతూ ఇలాగే సాగిపోవాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. గాక 4వ మాట కాలుంది చెప్పమ్మా. ఇప్పుడే పాపం నేను ఏమి ప్రిపేర్ అవ్వలేదు, తను అయినా మాట తీయకుండా నిలబడ్డది. ఐశ్వర్యాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి మరి యేసు ప్రభు సిలువలో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నువ్వు నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అని.
ఇప్పుడు ఆయన అప్పటి వరకు పరిశుద్ధుడిగా ఉన్నాడు, కానీ సర్వమానవాళి పాపములన్నీ ఆయన మీద, అపరాధములన్నీ ఎవరి మీద మోపబడ్డాయంట? యేసయ్య మీద మోపబడ్డాయి. మన పాపములన్నీ ఎవరి మీద మోపబడ్డాయి? యేసయ్య మీద. అప్పటి వరకు ఎవరైనా పరిశుద్ధుడు. అంటే పాపములు కలిగిన వారుగా ఉంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ఇప్పుడు అన్ని ఆయన మీద మోపబడిన తర్వాత ఇప్పుడు తండ్రి ఏం చేశాడు తెలుసా? విడిచిపెట్టాడంట చెయ్యి విడిచిపెట్టాడు. విడిచిపెట్టకపోతే ఏమవడం? అక్కడ విడిచిపెట్టకపోతే ఆయన ప్రాణం అక్కడ పోదు. తండ్రి విడిచిపెడితేనే ఆయన ప్రాణం పోద్ది. అందుకని తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టావంటే సర్వమానవాళి పాపములు ప్రేమించినటువంటి యేసయ్య తండ్రి తన కుమారుని ఏం చేశాడు తెలుసా? విడిచిపెట్టాడు. ఒక్క క్షణం విడిచిపెట్టాడట. ఒక్క క్షణమే. ఆ ఒక్క క్షణంలోనే సర్వమానవాళ్ళ కొరకు ఆయన ఏం చేశాడంటే పాప పరిహారార్థం ప్రాణాన్ని బలిగా పెట్టాడు ఆయన. 5వదిగా